ఇతర పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. నిన్నటి వరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ మధ్య విభేదాలు, అధిష్టానానికి ఫిర్యాదులు, ఊహాగానాలను కొట్టి పారేసే ప్రయత్నం జరిగింది. అవన్నీ కప్పిపుచ్చుకునే మాటలేనని కొండా సురేఖ తాజా చిట్చాట్లో చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మేడారం జాతర అభివృద్ధి పనుల కారణంగా ముగ్గురు మంత్రుల మధ్య కోళ్లుబారు జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కారణంగా జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. జాతర పనుల విషయంలో మంత్రి పొంగులేటి ఆధిపత్యం చెలాయించడం వివాదాలకు కారణమైంది. దీంతో వీరి మధ్య వివాదం ముదిరి మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు మంత్రి పొంగులేటి మీద పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. తాజాగా మేడారం సందర్శించిన పొంగులేటి కొండా సురేఖ, సీతక్కతో విభేదాలు లేవని వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే అవన్నీ ఉత్తి మాటలేనని మంత్రి కొండా సురేఖ మీడియాతో జరిపిన చిట్చాట్తో తేటతెల్లమైంది. కొంతమంది రెడ్లు తమను టార్గెట్ చేసే విధంగా లాబింగ్ జరుపుతున్నారని వ్యాఖ్యానించడం మరోసారి దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వివిధ అంశాలకు సంబంధించి మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. 2023 మేడారం జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల కారణంగా మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భం మినహా ఏ రోజు జాతరలో కనిపించలేదు. ఈసారి కూడా మేడారం జాతర కేంద్రంగా మంత్రుల మధ్య విభేదాలు తలెత్తాయి. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే మంత్రులు పొంగులేటి, సీతక్క మేడారం పర్యటించారని కొండా సురేఖ గుర్రుగా ఉన్నారట. మరోవైపు సీతక్క కూడా పొంగులేటితో ఎడముఖం పెడముఖంగానే కనిపించారు. మేడారం టెండర్ల అంశంలో పొంగులేటితో తలెత్తిన విభేదాలకు సంబంధించి కొండా సురేఖ తాజాగా మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి దుమారాన్ని రేపేలా ఉన్నాయి. మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు లేవని, మంత్రిగా తన శాఖ పనులు పారదర్శకంగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పారు. మంత్రిగా తనకు, తన శాఖ కార్యదర్శికి ప్రతి విషయం నోటీసులో ఉండాలనేదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో జరిగే ఏ అంశం కూడా తనకు తెలియకుండానే పొంగులేటి జోక్యం చేసుకుని చక్కదిద్దుతున్నారన్న విషయాన్ని కొండా సురేఖ చెప్పకనే చెప్పారు. రెడ్లు తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని కొండా సురేఖ ఘాటుగానే స్పందించారు. ఇప్పటికే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విభేదాలు ఉన్నాయన్న విషయం స్పష్టమైంది.